హలో మేడే బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు నేను అనేది తీసుకొచ్చేసాడు ఒక డబుల్ డిలైట్ లాంచ్ యమహా మోటార్ ఇండియా తరఫు నుంచి రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. ఒకటి EC06, అది మోర్ ప్రాక్టికల్, యూజబుల్ రేంజ్, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి రోడ్ ప్రెజెన్స్, మంచి యూటిలిటీ, అన్ని పరంగా అది ఒక ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ స్కూటర్గా ముందుకు వస్తుంది రీజనబుల్ ప్రైస్తో పాటు. ఇది ఒక యూనిక్ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. ఇది ఇట్స్ గోన్ బి మోర్ ఎక్స్పెన్సివ్, రేంజ్ అంతా ఉండకపోవచ్చు, మోర్ స్టైలిష్, షార్ప్, ఒక కలెక్టర్స్ ఐటమ్ లాంటి అండ్ ఒక ఎంతూజియాస్ డిలైట్ లాంటి ఉన్న ఒక ఈవీ ప్రపోజిషన్ అనమాట. సో ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్లకు అనుకోవచ్చు. సో ఎందుకు దీని గురించి ఇలా చెప్తున్నానండి, మీరు బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు తెలుసుకుంటారు. కానీ ఏరాక్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఇది పండగనే. అండ్ కొంచెం వరకు ఒక సెలెక్ట్ ఆడియన్స్ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు ఐటీ కారిడార్లోనే ఉంటారు, వాళ్ళు జస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి రావాలంటే అలాంటి వాళ్ళకి టైలర్ మేడ్ వాళ్ళు థరోగా ఎంజాయ్ చేస్తారండి ఈ వెహికల్. అండ్ ప్రీమియం ప్రపోజిషన్ కూడా. సో చాలా ఎక్స్క్లూజివిటీ ఆఫర్ చేస్తుంది, ఆ ప్రీమియంనెస్ ఆఫర్ చేస్తుంది, కానీ ప్రాక్టికాలిటీ లేదు. సో అది ఎందుకనేది ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. సో ఇప్పుడు మనం అంబి వ్యాలీలో ఉన్నాము. బ్యూటిఫుల్ సీనరీ. ఆల్రెడీ సేమ్ లొకేషన్లో నేను EC06 కూడా షూట్ చేశాను. సూపర్ ఇదనమాట. ఓకే, సో ఇది ఆన్ చేసి ఉంచాము కాబట్టి ఓకే. సో బ్యాటరీ చాలా క్రూషియల్. అండ్ ఈవీస్ అనేది ఇప్పుడు చెప్పాలంటే ఈ వార్ సినారియోలో పెట్రోల్ క్రైసిస్ ఉందో లేదో మనోళ్ళు రెచ్చిపోయి దాన్ని బ్లోయింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ ప్యానిక్ పర్చేస్ చేసి రియల్గా పెట్రోల్ షార్టేజ్ వచ్చేటట్టు చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఈవీ అనేది ఒక పీస్ ఆఫ్ మైండ్ సొల్యూషన్ అండి. ఇంట్లో ఉన్నారా, ఛార్జింగ్ పెట్టుకున్నారా, సరిపోయింది, హ్యాపీగా బయట తిరిగేసి రావచ్చు. సో ఇలాంటప్పుడు రీల్స్ వస్తున్నాయి, జనాలు పోయి ఐస్ ఓనర్స్ని ఏడ్పించేసి వస్తున్నారు పెట్రోల్ బంక్ దగ్గర, నా దగ్గర ఈవీ ఉందని. సో ఇదంతా పెద్ద కామెడీ తయారవుతుంది. కానీ ప్రాక్టికాలిటీ చూసినట్లయితే నిజంగా ఈవీ ట్రావెల్ చేసేవాళ్ళు, ఈ యొక్క డైలీ ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు, స్విగ్గీ లేకపోతే ఈ జొమాటో డెలివరీ బాయ్స్, వీళ్ళకి పాపం నిజంగా వాళ్ళ జాబ్, వాళ్ళ డైలీ లైవ్లీహుడ్ దీనిపైన ఆధారపడి ఉన్నప్పుడు ఇక్కడ ఈవీస్ అనేది స్కోర్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ పెట్రోల్ లైన్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు, ఈ టార్చర్ భరించాల్సిన అవసరం లేదు, భయంకరమైన ధరలు భరించాల్సిన అవసరం లేదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఛార్జ్ పెట్టారా, వెళ్ళారా, వర్క్ చేసుకున్నారా, చాలా అమౌంట్ సేవ్ కూడా అవుతుంది. కానీ ఇది అటువంటి ప్రపోజిషన్ అస్సలు కాదు. ఇది ఒక ప్రీమియం ఆఫరింగ్, ఇది ఒక యూనిక్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ లెక్క ముందుకు వస్తుంది. ఎందుకు? ఫస్ట్ బ్యాటరీ ప్యాక్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ టైము, టాప్ స్పీడ్, రేంజ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అండ్ బ్యాటరీ టెక్నాలజీ. సో దీంట్లో రెండు బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి. 1.5x2 అంటే మొత్తం 3 kWh బ్యాటరీ ప్యాక్తో పాటు మనకు వస్తుంది. రెండు డిటాచబుల్ బ్యాటరీస్ అక్కడ ఇది స్కోర్ చేస్తుంది ప్రాక్టికాలిటీ. మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు, బ్యాటరీస్ డిటాచ్ చేసి ఛార్జ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో స్లాట్ చేసుకోవచ్చు. ఇది అన్డినయబుల్లీ మన ఈవీ స్పేస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హాటెస్ట్ లుకింగ్ డిజైన్స్గా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది లాంచ్ చేస్తారో అప్పుడు కూడా జనాలు దీనికి ఫిదా అయిపోయారు డిజైన్కి. ఇది అలాంటి కల్ట్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తుంది. దీని DRLs కానీ, LED లైటింగ్ కానీ, షార్ప్ స్టైలింగ్ కానీ, ఏరోడైనామిక్స్ కానీ చాలా చాలా వెల్ సార్టెడ్గా ఉంది. 14-inch వీల్స్ ఇంకొక ప్లస్. 140 సెక్షన్ వైడెస్ట్ రేర్ టైర్ ఇన్ ఈవీ స్కూటర్ మన ఇండియన్ మార్కెట్లో ఇదే ఆఫర్ చేస్తుంది ఇప్పుడు. అండ్ ఫ్రంట్ 110, వెనకాల 140, 14-inch వీల్స్, మంచి స్టెబిలిటీ, మంచి కార్నరింగ్, హ్యాండ్లింగ్ స్టెబిలిటీ వేరే లెవెల్లో ఉండబోతుంది. నెక్స్ట్ కట్స్ అండ్ క్రీసెస్, ప్యానల్స్, అంతా నేను చెప్పినట్టు ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ, దీనివల్ల కూడా రేంజ్ ఆప్టిమైజ్ అవుతుంది. ఇట్ కెన్ క్యారీ మోర్ స్పీడ్ అండ్ కట్ ఎఫిషియెంట్లీ త్రూ ఎయిర్, రెడ్యూసింగ్ డ్రాగ్ అండ్ ఆప్టిమైజింగ్ బ్యాటరీ ఎఫిషియన్సీ. థర్మల్ ఎఫిషియన్సీ బాగుంటుంది. ఇది NMC బ్యాటరీ అనమాట, LFP కాదు. సో దీంట్లో పవర్ డెన్సిటీ బాగుంటుంది. సో పికప్ ఇవంతా బీవర్చంగా ఉండబోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొక సీక్రెట్ ఉంది దానికి, అది కాసేపట్లో చెప్తాను. సో బ్యాటరీ ప్యాక్స్ అయిపోయినాయి. రేంజ్ దగ్గర మీరు కొంచెము అక్కడ మీరు అర్థమవుతుంది, ఇది అందరి కోసం కాదు, ఇది ఒక ఆల్రౌండర్ కాదు, ఇది ఒక మాస్ మార్కెట్ హీరో కాదు, ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఆడియన్స్కి నచ్చే. ఇప్పుడు నవాజుద్దీన్ సిద్దికీ గారు ఉన్నారు, లేకపోతే మన ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆయన హీరోగా నటిస్తే ఆ మూవీ అనేది వేరే థీమ్తో వస్తుంది. ఒక యాక్టింగ్ బేస్డ్ మూవీ, ఒక ఆర్ట్ మూవీ లెక్క. దానికి ఒక ఆడియన్స్ బేస్ సపరేట్గా ఉంటారు. మన రెగ్యులర్ మాస్ బ్లాక్ బస్టర్ మూవీ లెక్క ఉండదు, అది వేరే విధంగా స్కోర్ చేస్తుంది. సో అదేవిధంగా ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఐటమ్గా ఒక యూనిక్ ప్రపోజిషన్ ముందుకు వస్తుంది. రేంజ్ చెప్పకండి, భయపడకండి. IDC రేంజ్ దీనిది 117 మాత్రమే. సో ట్రూ రేంజ్ అనేది 60 to 70 మధ్యలోనే ఉంటుంది. అది ఈకో మోడ్లో. పవర్ మోడ్లో పెడితే ఇంకా తగ్గిపోతుంది. నేను చెప్తాను, హవా కవ్వకండి, హార్ట్ ఫెయిల్ అయ్యి కింద పడిపోకండి. సో అదొకటి. సెకండ్,
పిఎంఎస్ఎం మోటార్. దీని ఒక పీక్ పవర్ 12.6 bhp, మ్యాక్స్ టార్క్ 48 Nm. సో ఒక రేంజ్లో ఇది ఉరకబోతుంది. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాను, అది డిసప్పాయింట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ప్యానల్స్ డిజైన్ చూసొచ్చి యమహా లోగో ఉంది, బ్లూ లైనింగ్ ఉంది, ఈ ఒకలాంటి యాక్సెంట్స్ ఇచ్చారు ఎలక్ట్రిక్ వెహికల్ అని హైలైట్ చేయడానికి. ఏరాక్స్ ఈ బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తుంది. మధ్యలో ప్రాక్టికాలిటీ అస్సలు లేదు, ఎందుకంటే మధ్యలో స్పేస్ లేదు స్టోరేజ్ తీసుకోవడానికి. సీట్ కింద బ్యాటరీస్ ఉన్నాయి, సో అందుకనే స్టోరేజ్ స్పేస్ కూడా కొంచెం వరకు దెబ్బతిన్నది. అండ్ ఇక్కడ యమహా బ్రాండింగ్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టైల్ ల్యాంప్ చాలా బాగుంది, అండ్ మొత్తం ఎల్ఈడి లైటింగ్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి చూపిస్తాను. యమహా ఇది వచ్చేసింది లోగో, సేమ్ నా MT-15 ఏదైతే ఉందో కొత్త మోడల్ 2026 మోడల్, దాంట్లో వచ్చే TFT లేఅవుట్ లెక్కనే ఉంది. ఇప్పుడు దీంట్లో పార్కింగ్ మోడ్లో ఉంది. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు 2 బ్యాటరీ ప్యాక్, 2 స్టేట్ ఆఫ్ చార్జ్ అనేది, ఒకటి 99 చూపిస్తుంది, ఒకటి 91 చూపిస్తుంది. ఇది బూస్ట్ ఫంక్షన్ అనమాట. 10 సెకండ్స్కి ఇది పనిచేస్తుంది, బూస్ట్ ఇస్తుంది మనకి క్విక్ ఓవర్టేక్స్ చేయడానికి. ఇక్కడ మనము ఇది ప్రెస్ చేస్తే మనకి మెనూ ఓపెన్ అవుతుంది. ఇది సేమ్ మన MT-15 మెనూ సిస్టమ్ లెక్కనే ఉంది. దీంట్లో మీకు ట్రాక్షన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, బై డిఫాల్ట్ ఆన్ అయి ఉంటుంది, అది కాబట్టి ఆఫ్ చేసుకోవచ్చు. డిస్ప్లే సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్, డిస్ప్లే కలర్, ఇదంతా. అదేవిధంగా సిస్టమ్ సెట్టింగ్కి వెళ్తే మీకు క్లాక్, స్పీడ్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు మీ ఇష్టానుసారంగా. సో ఇది బ్యాక్ అనమాట. ఓకే, TCS ఉంది, ఓకే బ్యాక్, మ్యూజిక్ ఉంది, నావిగేషన్ కూడా ఉంది. సో ఆ పరంగా ఇది ఒక ప్రీమియం ఆఫరింగ్గా ముందుకు వస్తుంది. సో చూసారు కదా, ఇది దీని ఒక ఇది ఇక్కడ మోడ్ బటన్ ఉంది. మోడ్లో నేను చెప్పినట్టు ఇప్పుడైతే మనం పార్క్ మోడ్లో ఉన్నాము. ఇది ప్రెస్ చేస్తే రెడీ మోడ్కు రాగానే మన రైడ్ మోడ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈకో మోడ్లో ఉంది. ఇది స్టాండర్డ్ పవర్, ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈకో మోడ్లో పెట్టేద్దాము, ఇది ఆఫ్ చేసేద్దాము. బూట్ నేను ఆల్రెడీ చూపించేసాను మీకు, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో ఇది బూట్ అండి. ఇక్కడ 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి, 2 కూడా డిటాచబుల్, మీరు తీసుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల సగం బూటే మీరు యూజ్ చేసుకోవచ్చు, సగం బూట్ దీనివల్ల కన్జ్యూమ్ అయింది, అదొకటి డిసడ్వాంటేజ్. అండ్ ఇక్కడ మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఛార్జింగ్ ఇది అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది, ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది ఉంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ చెప్పాను కదా. సో దీని ఒక బ్యాటరీ ప్యాక్ 1.5 × 2 అంటే 3 kWh బ్యాటరీ ప్యాక్, టాప్ స్పీడ్ 95.5 km/h, రేంజ్ 117, IDC రేంజ్, ట్రూ రేంజ్ దగ్గర 60 to 70 ఉండొచ్చు ఈకో మోడ్లో. అండ్ ఛార్జింగ్ టైం 6.5 hours పడుతుంది బోత్ ద బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి. ఒక బ్యాటరీ సింగిల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి తక్కువ టైం పట్టవచ్చు, 3.5 hours పట్టవచ్చు. సో NMC బ్యాటరీ, PMSM మోటార్, అండ్ పీక్ పవర్ ఏమో మనకి 12.6 bhp అండ్ మ్యాక్స్ టార్క్ ఏమో 48 Nm. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. దీని ధర ఎంత ఉంటుంది ఇంకా చెప్పలేదు, నేను అప్డేట్ ఈరోజే అనౌన్స్ చేస్తాను. లేటర్ అనౌన్స్ చేయగానే దీన్ని నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో యాడ్ చేసేస్తాను, లేకపోతే మీకు ఎట్లనే ఇది ఎంబార్గో తర్వాతనే అప్లోడ్ అవుతుంది. సో అప్పుడు నేను పైన స్క్రీన్ పైన వేసేస్తాను. సో బండి నడిపేయడానికి, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు రేంజ్ దీనికి అగేన్స్ట్ ఉంది కాబట్టి నడిపేయడంలో ఇది అరుపులు అర్పిస్తుంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆ ఒక జోష్ ఫీల్ చేయడానికన్నా, ఆ అడ్రినలిన్ ఫీల్ చేయడానికన్నా, ఆ టార్క్ ఫీల్ చేయడానికన్నా ఈ బండిని కొనడానికి జనాలు ఇష్టపడతారు. సో ఆ బూస్ట్ ఫంక్షన్తో పాటు ఎలాంటి యాక్సలరేషన్ ఆఫర్ చేస్తుంది ఇప్పుడు మనం రైడ్ ఇంప్రెషన్లో చూద్దాం.